అసలు రేవంత్ రెడ్డి ఇట్లా ప్రవర్తించడానికి ఏమై ఉంటది? ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటది? గురుదక్షిణ. నేను ఒక మాట అడుగుతా. నేను ప్రశ్నలేస్తా మీరు ఆన్సర్ ఇయ్యండి. ఇవాళ నిజంగానే ఒక రేవంత్ రెడ్డి అనే ఒక మామూలు వ్యక్తి, ఒక ఆహ్, టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ టికెట్ ఇయ్యమంటే, పొమ్మని చెప్పి పక్కకు పెట్టబడ్డ వ్యక్తి. ఈ 15, 20 ఏళ్లలో 20 ఏళ్ళు కూడా 20 పూర్తి ఏళ్ళు గూడా కాలేదు. గాలే. ఆయన రాజకీయ 18 ఏళ్ళు, 18 ఏళ్ళు. అంతే. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండంటే, ఈయన వెనకాల ఎవరో ఒకరు వెనకాల లేకుండా ఎవరు ఎదగరు. ఈయన వెనకాల చెప్పుకోదగ్గ పేర్లలో మొదటి పేరు ఎవరు చెప్పుకోవచ్చు? మీరు చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు ఇంకెవరున్నారు? మరి చంద్రబాబు నాయుడుకు గులాంగిరి చేయడానికి ఆయనే తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు. పోనీ ఆయనకేమన్నా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉందా? ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? ముఖ్యమంత్రి అయినాకనన్నా అన్నాడా? అది అమరవీరుల స్తూపం దగ్గర పోయి పూలు చల్లింది ఏదన్నా విజువల్ ఉంటే పెట్టండి. ఎందుకంటే నాకైతే దొరకలేదు. ఏనాడన్నా ఆయనకు తెలంగాణ ఉద్యమం పట్టొచ్చిందా? తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా జేఏసీలోకి వచ్చారు. దయాకర్ రావు లాంటి వాళ్ళు. ఒక్కనాడన్నా జేఏసీ స్టేజ్ మీద కనబడ్డా? ఆయన తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం తెలంగాణ వ్యతిరేక టీడీపీ పార్టీలో ఉన్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా టీడీపీలోనే ఉన్నాడు. గెలిపించింది ఎవరు? ఇప్పుడు కొడంగల్లో టీడీపీ తరఫున ఆయన టికెట్ ఇస్తే మొదటిసారి గెలిపించింది కేసీఆర్, టీఆర్ఎస్ పొత్తు. అయినా కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడా? ఆనాడు గెలిచిన 10 మంది 30 మంది ఏమో గెలిచారు. అందులో ప్రముఖ నాయకుడు ఆయన. మరి దయాకర్ రావు వీళ్ళందరూ కూడా ఆ రోజు జేఏసీ స్టేజీలు పంచుకున్నారు. మన అటకెక్కిచ్చిన రోజు 24 కళ్యాణ్ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 24 నాడు ఏదైతే 2009లో జరిగిన మీటింగ్ ఉందో అందరు కనబడరు, ఈ మనిషి కనబడలేదు. అంటే ఏనాడు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు. ఆయన చూపంతా సీటు మీదనే, ముఖ్యమంత్రి సీటు మీదనే. సరే, ఇప్పుడు మనము ఈయన తెలంగాణకు చేస్తున్న ద్రోహాలు ఏంది, జలవనరుల రంగానికి సంబంధించి పరిమితమైన నేను మీకు ఒక్కొక్కటి అర్థం చేస్తా. నంబర్ 1 ఏంటంటే బనకచెర్ల. ఒక్కసారి బనకచెర్ల ఏందో చెప్దాం. బనకచెర్ల ఏంటంటే పోతిరెడ్డిపాడుకు 16.5 కిలోమీటర్ల దిగువన బనకచెర్ల రెగ్యులేటర్ అనేది కట్టారు. ఇది చాలా కాలం కింద, 40 ఏళ్ల కింద శ్రీశైలం నుంచి ఇరిగేషన్కు నీళ్ళు అడిగితే అప్పటి బచావ్ ట్రిబ్యునల్ లేవుపోమన్నది. ఇది ఐడల్ పవర్ ప్రాజెక్టు, జల విద్యుత్ కోసం కట్టింది, ఈ సాగునీటి ప్రాజెక్టు కాదు, మేము ఒక చుక్క నీరు కూడా ఇవ్వమని చెప్పారు. మరి ఎట్లా నీళ్ళ ఆడ హక్కు పుట్టియాలి? అందుకని 2 ఎత్తుగడలు చేశారు. ఒకటి మద్రాసుకు మంచినీళ్ళు. మద్రాసుకు మంచినీళ్ళ పేరుతోని ఎన్టీ రామారావు తెలుగు గంగ పేరుతో అంతకుముందు నుంచే ఉన్నది ప్రతిపాదన. వెంగళరావు కాలం నుంచి మద్రాసు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఉంది. అక్కడ ఎంజి రామచంద్రన్ అడుగుతున్నాడు, కరుణానిధి అడుగుతున్నాడు. సరే, ఆ ప్రతిపాదన ఉంది. సరే, 5 టీఎంసీలు ఇద్దామని చెప్పేసి 3 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. కర్ణాటక, దీనికి ఎవరైతే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అప్పుడు 3 రాష్ట్రాలు కదా, 3 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. తలా 5 టీఎంసీలు వాళ్ళ వాటాకెళ్ళి తగ్గించుకొని ఇద్దామని అనుకున్నారు. జనరల్గా ప్రపంచంలోనే, భారతదేశంలో కానీ నేను ఒక 35 దేశాలు తిరిగా. చాలా సాగునీటి ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు చూసిన. మంచినీటి సరఫరా రిజర్వాయర్ నుంచి పట్టణానికి కానీ, పట్టణంలో గల్లీ గల్లీకి కానీ పెద్ద పెద్ద ప్రవాహ కాలువల ద్వారా పోదు. అవి మంచినీళ్ళు కదా, పొల్యూట్ కాకూడదు కదా. మంచినీళ్ళని పైప్ లైన్లలో తీసుకెళ్తారు. అది 5 టీఎంసీలు కానీ 15 టీఎంసీలు కానీ ఒక్కరోజు పోవు. వీళ్ళకు శ్రీశైలం ప్రాజెక్టులో షెడ్యూల్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎన్ని నీళ్ళు వదిలిపెట్టాలనేది. కానీ ఒక్కరోజే 9 టీఎంసీలు తీసుకుపోయేంత విశాలమైన కాలువలు తవ్వారు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, దానికి ఒక హక్కు పుట్టించారు. అదివరకు లేదు, సాగునీటి ప్రాజెక్టు కాదు కదా శ్రీశైలం. అక్కడ మన వాళ్ళు ప్రశ్నించాలని చెప్పి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్తో పాటు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అన్నారు. ఈ రోజు వరకు శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి మనకు సుక్క నీరు రాలే. ఇప్పుడు వదిలేసింది ప్రభుత్వం, టన్నెల్ తవ్వడం సాధ్యం కాదు. ఇప్పటికే 6 మృతదేహాలు అందులోనే ఉండిపోయినాయి. 2 నెలలు కష్టపడ్డరు, 2 శవాలను మాత్రం తీయగలిగినలు. ఈ 6 శవాలు అలానే పోయినాయి. ఇక సాధ్యం కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ మాత్రం ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పంటలకు ఇస్తున్నది. సరే, రాయలసీమ వాళ్ళు బాధపడుతున్నారు, పెద్దగా వ్యతిరేకత రాలేదు, సరి చేసుకొని అనుకొని వదిలేశారు. అక్కడ బనకచెర్ల రెగ్యులేటర్ అని పెట్టి దానికి 3 కాలువలు పెట్టి తెలుగు గంగ ఎంత పెద్దది తవ్విందంటే అది మద్రాసుకు మంచినీళ్ళు అయితే పైప్ లైన్ ద్వారా పోవాలి.
కానీ 5.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటట్టుగా చాలా పెద్ద కాలువను తవ్వారు. అంతటితో వదిలేసిండ్లా. సరే ఒక్కదానికి పోనీలే అని తెలంగాణ వాళ్ళు అడ్డుపడలేదు కాబట్టి అప్పుడు సోయి కూడా లేదు ఎవరికి. పక్కనే గాలేరు నగరి, ఆంధ్రీ నీవా, ఎస్కేప్ ఛానల్, తర్వాత ఎస్ఆర్బిసి, తర్వాత బలిగొండ, వెలుగోడు, ఇవన్నీ అంటే బ్రహ్మంగారి మండలం, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎక్కువ గురు రాఘవేంద్ర పనులు స్వామి. స్పీడప్ అయినట్టు అంత ముందు వీడప్ కాదు, ఉన్నప్పటికీ కొన్ని ఏమో ఎన్టీ రామారావు మొదలు పెట్టాడు. ఎన్టీ రామారావు దగ్గర శ్రీరామకృష్ణ అని ఒక అడ్వైజర్ ఉండే. అయితే ఇవన్నీ అప్పుడు స్టార్ట్ చేశారు. వాటికి ఈ ఎప్పటికీ నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి. పక్కన 6గురిని టిఆర్ఎస్ మంత్రులను పెట్టుకొని ఇది వైలేట్ చేసి ఆయన ఒకవైపు ప్రాణహిత చేయాలని అంటూనే ఇక్కడ తెలంగాణ వాళ్ళను ఉద్యోగిస్తూ వీళ్ళు మాట్లాడకుండా చేస్తూ ఆయన చేయాల్సిందంతా ఆయన చేసేసుకున్నారు. అది కూడా ఒక కారణం రిజైన్ చేయడంలో. టిఆర్ఎస్ మంత్రులు 6గురు రిజైన్ చేయడంలో 6 కారణాలు ఉన్నాయి. 6 ఈ పోలో ఇది మన ప్రాణహిత చేయాలనే పోతిరెడ్డిపాడుది ఒక మెయిన్ కారణం. అది కూడా ఒక మెయిన్ కారణం. ప్రాణహిత చేవెళ్ళది ఇంజనీర్ సందర్భం రిక్వెస్ట్ చేస్తే పెట్టాడు. అది భ్రమలో పెట్టడం. భ్రమలో తెలంగాణ కూడా ఒక పెద్ద Yes. ప్రాజెక్ట్ ఏదో అట్లా కడతారు. జలయజ్ఞంలో చాలా పెట్టాడు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కు నీళ్ళు రావని తెలిసి కూడా ఎస్ఆర్ఎస్పి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అంటే ఫేజ్ 2 అవును. వరదన పెడదాకా ఫస్ట్ ఫేజే నీళ్లు పోతలేవు. హుజరాబాద్ దగ్గరనే ఆగిపోతాయి. వరంగలే టచ్ చేస్తలేవు. మా అంటే ధర్మసారకు మంచినీళ్ళ కోసం పోతాయి. దాన్ని వర్ధనపేట నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకుపోయిండు ఆయన. తుంగతూరు దాకా తీసుకుపోయిండు, అటు మానేరు దాకా, ఇటు మా డోర్నకల్ దాకా. అంటే కేవలం కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చుడు తీసుకోవడం. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే తెలంగాణ బలహీనతలు ఆసరా చేసుకొని కాలువలు తవ్వుతున్నాం అని చెప్పి నీళ్ళు రాని కాలువలు తవ్వి నీళ్ళ కోసం ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ల దగ్గర అడ్వాన్స్లు ఇచ్చి 10% వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. ఎలక్షన్లో ఫండ్ వసూలు చేసుకున్నారు. సరే ఇప్పుడు ఇష్యూ వస్తే బనకచెర్ల దగ్గరకు వచ్చినప్పుడు బనకచెర్ల రెగ్యులేటర్ అనేది పోతిరెడ్డిపాడు కింద ఉన్నది 16.5 కిలోమీటర్లు. అక్కడికి తీసుకపోతే వాళ్ళ లాభం ఏంటంటే డైరెక్ట్ కండలేరు సోమశిల దాకా తీసుకుపోవచ్చు. పెన్నా ఆయకట్టు అంతా కూడా దీంతో పెన్నా నదిలో నీళ్ళు లేవు. 97 టీఎంసీ దాని టోటల్ అవైలబుల్ వాటరే 97 టీఎంసీ. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు పడకపోవడం వల్ల అవి కూడా రావట్లేదు. కాబట్టి పెన్నా బేసిన్ ఆయకట్టుకంతా కూడా నీళ్ళు ఇవ్వాలని, అవసరమైతే కేసీ కెనాల్లో కూడా ఈ నీళ్ళే పంపాలని కృష్ణా వాటర్. ఎస్ఆర్బిసి కృష్ణా జలాల మీద హక్కు పుట్టించారు 19 టీఎంసీలు. కేసీ కెనాల్ ఆధునీకరణ చేస్తాము, డెల్టా ఆధునీకరణ చేస్తాము. ఆవిరి నష్టం శ్రీశైలం 33 టీఎంసీలు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. 11 టీఎంసీలు మాకు ఇచ్చారు, అవి అవసరం లేదు అని ఇవన్నీ లెక్కలు చెప్పి అలాగే 19 టీఎంసీలు పుట్టించారు. తెలంగాణ వాళ్ళు ఎక్కడ అభ్యంతరం పెడతారో అని భీమా ప్రాజెక్టుకు ఇంకొక 20 టీఎంసీలు, ఇక్కడ 19 ఇచ్చారు. భీమాకు ఒక 20 నికర జలాలకు వెళ్ళి ఇస్తున్నాం. ఇవేమో కృష్ణా డెల్టా కాలువల ఆధునీకరణ చేసి ఇస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు మన వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ రాకుండా ఇట్లా వేసుకుంటూ ఏదో చేసినట్టు పోతిరెడ్డిపాడు వాస్తవంగా 1150 క్యూసెక్ల కోసం మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి డిజైన్ చేశారు. తర్వాత 11,500కు పెంచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రోజుకు ఒక టీఎంసీ అన్నాడు 11,500 అంటే. మరి సరిపోదని చెప్పి ఏం చేశాడు ఆయన, రిపోర్ట్లనేమో ఇది శిథిలం అయిపోయింది, దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి కడుతున్నాం అని చెప్పి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోవడానికి అధికారికంగా 44,000 క్యూసెక్కులు, అనధికారికంగా 55,000 క్యూసెక్కులు, రోజుకు 4 టీఎంసీలు. రోజుకు 4 టీఎంసీలు పక్కన కట్టిల్లు పెద్దది. తర్వాత ఇది సరిపోదని రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ వచ్చి, ఎందుకంటే లెవెల్స్ అది తీసుకుపోవాలంటే హయ్యర్ లెవెల్లో వాటర్ ఉండాలి. 834 టీఎంసీ 841 దగ్గర పెట్టారు పోతిరెడ్డిపాడు తీసుకుపోవడానికి. 797 అంటే డెడ్ స్టోరేజ్. డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. ఈ అన్నిటికి కలిపి మలయాళ దగ్గర, ముచ్చుమారి దగ్గర డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళి 802 లెవెల్ నుంచి తీసుకుపోవడానికి పెట్టారు. దాని 885 శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్. వరద నీరు అని ఎప్పుడు అంటామంటే వీళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, నికర జలాలు లేవు. వరద వచ్చినప్పుడు తీసుకుపోయి నింపుకుంటాం, సముద్రంలో పోయేటియే కదా అని. వరద ఎప్పుడు అంటారంటే 885 లెవెల్లో వాటర్ వచ్చి శ్రీశైలం అలుగుదునికి నాగార్జునసాగర్లో పడి 590 దగ్గర నాగార్జునసాగర్లో నీళ్ళు వచ్చి అది కూడా అలుగుబడి పులిచింతలో పోయి, పులిచింతలో కూడా అలుగుబడి ప్రకాశం బ్యారేజ్ పోయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి సముద్రంలో పోయినప్పుడు ఇక్కడ వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోవాలి.
లెవెల్ ఉన్నా కూడా 841 లెవెల్లో నీళ్లు ఉన్నా కూడా వాళ్ళు తీసుకుపోవాల్సిన అప్పుడు అది వరద జలాలలో అది మిగులు వరద జలాలు. జల్లాలు 841 దగ్గర తీసుకుపోవాల్సింది ఎక్కడ ఎస్ఆర్బిసికి మద్రాసుకు మంచినీళ్లకు. బట్ ఏం చేస్తున్నారు 797 రాయలసీమ ఎత్తిపోతల పథకం, 798 దగ్గర ముచ్చుమర్రి, 802 దగ్గర మల్యాల. డెడ్ స్టోరేజ్ వచ్చి 810 పైన ఉంటుంది. అంటే డెడ్ స్టోరేజ్లో కూడా ఒక కాలువ తవ్వి అంటే అందులో ఒక అడుగు పొడుగు చుక్క నీరున్నా కూడా దాని నుంచి అడుగు పోయేటట్టుగా. పొడుగు నీళ్ళను కూడా లిఫ్ట్కి అందడానికి కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వి అక్కడ పంపింగ్ పెట్టారు. వాటన్నింటిని తీసుకుపోయి ఎత్తిపోసుకుంటుండ్రు. చుక్క నీరు రాగానే ఎత్తుకపోతారు. ఏనాడు రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడాడు, ప్రశ్నించాడు. ఇట్లా జరుగుతూ వచ్చింది.